వైసీపీ అసత్య ప్రచారాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. 2019 నుంచి 24 వరకు వాళ్ళు చేసిన అసత్యాలే వాళ్ళకి 11 సీట్లు వచ్చేటట్టు చేశాయి. అయినప్పటికీ కూడా సిగ్గు శరం రాలేదు. నిర్లజ్జగా నిస్సిగ్గుగా అదే అబద్ధాలను పదే 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 ప్రచారం చేస్తున్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ప్రచారం చేసినవి కూడా అసలు రాజకీయాలతో సంబంధం లేనివి, గతంలో జరిగిన కొన్ని దాడులు, వీటన్నిటినీ ప్రదర్శించి ఇప్పుడు ఏపీలో జరిగాయని చెప్పి అడ్డగోలు అబద్ధాలు ఆడాడు. అయితే జగన్మోహన్ రెడ్డి ఈరోజు అడ్డంగా దొరికిపోయాడు. వైసీపీ అఫీషియల్ పేజ్లో ఇదిగో ఇక్కడ ఒక వీడియో అయితే వేసారు చూడండి. ఇక్కడ వీడియో అయితే మనం చూపించట్లేదు. ఏపీలో ఎప్పుడూ లేని విధంగా శృతి మించుతున్న ర్యాగింగు, ఎప్పుడూ లేని విధంగా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కాలేజీలో ఎన్సీసీ ట్రైనింగ్ పేరుతో జూనియర్ విద్యార్థులను రాత్రి వేళల్లో పిలిచి కర్రలతో చితకబాదిన విద్యార్థులు అని చెప్పి ఒక వీడియో అయితే వేయడం జరిగింది. ఘటన జరిగిన మాట వాస్తవం, కానీ ఎప్పుడు జరిగిందో తెలుసా? గత ప్రభుత్వ హయాంలో జరిగితే ఇప్పుడు అది వెలుగులోకి వచ్చి ఈ ప్రభుత్వం దాని మీద విచారణ చేపట్టి కేసులు నమోదు చేయడం మొదలుపెట్టింది. ఇది స్వయంగా వంగలపూడి అనిత ఎవరైతే రాష్ట్ర హోంమంత్రి ఉందో ఆవిడ అకౌంట్ నుంచి వేసినటువంటి ఇదిగో ఫిబ్రవరి 2024 గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కాలేజీలో జరిగిన ర్యాగింగ్ పై ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు యాక్షన్ తీసుకోవటం వల్ల బయటకు వచ్చింది. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు జరిగినటువంటి ఘటన. మరి ఆ రోజు ఎందుకు బయటికి రానివ్వలేదు అంటే కొట్టిన వాళ్ళలో వైసీపీ పిల్లలు ఉంటారు. వైసీపీ నేతలకు చెందిన కొడుకో కూతురో లేదా వాళ్ళ బంధువులో వాళ్ళ చుట్టాలో లేదా అందులో పలుకుబడి ఉన్నాడో ఎవడో ఒకడు ఉండుంటాడు. అందుకని ఇప్పటి వరకు బయటికి రానివ్వాల. ఇప్పుడు జరిగిందని గతంలో ఫిబ్రవరి ఎప్పుడు జూలై ఆగస్టు కూడా వచ్చేస్తుంది. అంటే దాదాపు 5 నెలల క్రితం జరిగినటువంటి ఒక ఘటనను ఇప్పుడు తీసుకొచ్చి అది కూడా వైసీపీ హయాంలో, పోనీ 5 నెలలైనా పర్లేదు ఈ ప్రభుత్వం ఉండగానే జరిగిందంటే ఓకే యాక్సెప్ట్ చేద్దాం. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగింది, ఎన్నికల కోడ్ కూడా రాలే అప్పటికి. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక ఘటన ఈరోజు వెలుగులోకి ఎలా వచ్చిందంటే ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఘటన జరిగి 4 నెలలైనా 5 నెలలైనా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దీని మీద చర్యలు తీసుకోవాలని బాధితులు ఫిర్యాదు చేయడంతో దీన్ని టేకప్ చేశారు. మరి నిర్లజ్జగా నిస్సిగ్గుగా నువ్వేం రాసావు? ఏం రాసావు ఇక్కడ? పల్నాడు జిల్లాలో ట్రైనింగ్ పేరుతో చితకబాదారంట. ఏపీలో ఎప్పుడూ లేని విధంగా ర్యాగింగ్ శృతి మించిందంట. నువ్వు నీ హయాంలో చేసినటువంటి ఒక తప్పుని ఇప్పుడు శిక్షిస్తున్నారు. దీనికి సంబంధించి పెట్టినటువంటి కేసులన్నీ కూడా ఇదిగో ఇక్కడైతే పెట్టడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన దారుణాలను ఇప్పటి ప్రభుత్వానికి అంటగట్టడం, అబద్ధాలు ప్రచారం చేయడంపై వైసీపీ వాళ్ళు మానుకుంటే మంచిది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పట్టాలు తప్పిన లా అండ్ ఆర్డర్ను ఇప్పుడిప్పుడే గాడిలోకి తెస్తున్నాం. ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేసి ప్రజల చేత చీకెట్టించుకోవటం వైసీపీ పార్టీ వాళ్లకు కొత్త ఏమీ కాదు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరు తప్పు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీని మీద పోలీసులు కూడా వివరణ ఇచ్చారు. ఒకసారి వినండి. ఈరోజు నరసరావుపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఎస్ఎస్ఎన్ కాలేజీ నందు ఈ సంవత్సరం ఫిబ్రవరి 2వ తారీఖు ఎస్ఎస్ఎన్ కాలేజీ హాస్టల్లో ఎన్సీసీ డేట్ అన్నారు కదా, ఫిబ్రవరి 2వ తారీఖున ఎస్ఎస్ఎన్ కాలేజీలో జరిగినటువంటి ఈ ఘటన ఫిబ్రవరి 2వ తారీఖున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడా లేక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడా? అప్పుడు ల్యాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసింది జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు. అప్పుడు ల్యాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసింది నాటి డీజీపీయా, నెట్ డీజీపీయా? అప్పుడు ల్యాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసింది నాటు హోంమంత్రి, నేటి హోంమంత్రి? ఎవరి హయాంలో జరిగిన ఘటనలో ఎవరి గంట కడుతున్నావు నువ్వు? ఢిల్లీలో నువ్వు చూపించింది ఇదే కదా. నువ్వు ఢిల్లీలో ఇలాంటి అబద్ధాలనే కదా నువ్వు ఢిల్లీలో చూపించింది. ఢిల్లీలో నువ్వు వాస్తవాలు వేసావా? పోలీసులే చెప్తున్నారు వినండి. ఎన్సీసీ విద్యార్థులైనటువంటి సి సర్టిఫికేట్ సంబంధించినటువంటి పిల్లలు, బి సర్టిఫికేట్ సంబంధించిన విద్యార్థులు కొంతమందిని ర్యాగింగ్ పేరుతోటి కాలేజీ హాస్టల్ రూమ్ లో కొట్టడం జరిగింది. గతంలో వాళ్ళు కొట్టేటప్పుడు ఆ వీడియోని కూడా తీసుకోవడం జరిగింది. ఆ వీడియోని ఈరోజు కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా దాని మీద మేము విచారణ చేపట్టి ఎవరైతే ఈ యొక్క దారుణానికి పాల్పడి పిల్లలను కొట్టారో వాళ్ళ కంప్లైంట్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర తీసుకొని విచారణ చేపట్టి వాళ్ళందరి మీద చర్య తీసుకుంటారని తెలియపరుస్తున్నారు. విన్నారు కదా, అప్పుడు జరిగినటువంటి దారుణానికి సంబంధించి ఈరోజు వీడియో బయటకు వచ్చింది. ఎప్పుడైతే బయటకు వచ్చిందో తక్షణమే విచారణ చేపట్టారు. కానీ ఇప్పుడు ఘటన కాదు, అది ఫిబ్రవరి 2వ తారీఖున జరిగినటువంటి ఘటన. వైసీపీ లెగిస్తే నిత్యం ఇదే అసత్యాలు, ఇదే అబద్ధాలు, ఇదే రోతరాతలు. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా చంద్రబాబు గంట కట్టడం,
గతంలో 5 ఏళ్ల క్రితం జరిగిన ఘటనను కూడా తీసుకొచ్చి ఇప్పుడు చంద్రబాబు గారి పాలనలో జరిగినట్టుగా రాయటం. మొన్న కూడా ఎక్కడో ఒక చోట దాడి జరిగితే అది ఫేక్, అది వేరే రాష్ట్రంలో ఎక్కడో జరిగినటువంటి దాడి. అది దాని వీడియోని తీసుకొచ్చి అక్కడ పెట్టేసి వాయిస్ లేకుండా ఆంధ్రాలో అరాచకం జరుగుతుందని చెప్పి వీడియోలు పోస్ట్ చేశారు. అది ఎక్కడో ఇతర రాష్ట్రంలో ఎప్పుడో జరిగిన ఘటన. అది ఎలాంటి నీచానికి పాల్పడ్డారంటే జగన్మోహన్ రెడ్డి ఒకటే, చంద్రబాబు నాయుడు గారి పాలనలో లా అండ్ ఆర్డర్ లేదు అని ప్రజలను నమ్మించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. దానికోసం ఇలాంటి కుట్రలకు కుతంత్రాలకు తెరదీస్తున్నాడు. ముందు జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెడితే తప్ప ఇలాంటి దాడులు ఆగే పరిస్థితి లేదు. కఠినంగా శిక్షించాలి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఇంత నిర్లక్ష్యంగా ఇంత నిస్సిగ్గుగా దీన్ని పోస్ట్ చేశారు కదా, ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా. ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నాడో సజ్జల భార్గవ రెడ్డి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా, కేసు నమోదు చేయాలా. అసత్యాలను ప్రచారం చేసి ప్రజలలో ఒక భయానక వాతావరణం కల్పించే ప్రయత్నం జరుగుతుంది. ఇది వైసీపీ చేస్తున్నటువంటి కుట్రలు. వాళ్ళు చెప్పే ప్రతిదీ కూడా అబద్ధమే, వాళ్ళు రాసే ప్రతిదీ కూడా అబద్ధమే. సాక్షి కానివ్వండి, సాక్షికి చెందినటువంటి మీడియాలు కానివ్వండి, వైసీపీ సోషల్ మీడియా కానివ్వండి, పూర్తిగా భ్రష్టు పట్టిపోయాయి. నిత్యం అసత్య వార్తలతో రాష్ట్రంలో ఒక యుద్ధ వాతావరణాన్ని కలిగించాలి, రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు, ప్రజలను భయాందోళనకు గురి చేయాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళు పనిచేస్తున్నట్టుగా ఉన్నారు. ఖచ్చితంగా ఇలాంటి వారి మీద రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి.